స్వాగతం సుస్వాగతం రైతు హిత హరిత కార్యక్రమం కింద విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ విద్యతో జీవితాల అభ్యున్నతి కోసం నందగోకులం లైఫ్ స్కూల్ ఆవులను సంరక్షించి దేశీయ జాతులను పునరుజ్జీవింపచేసేందుకు నందగోకులం సేవ్ ది బుల్ కాజ్ అనే సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అక్టోబర్ 10వ తేదీన ప్రారంభోత్సవం జరుగును. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఇట్లు విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ యాజమాన్యం సర్వేపల్లి. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని ఈతగాలి గ్రామంలో బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంటు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చేశారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న సీఎం ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 24 గంటలు 3-ఫేజ్ విద్యుత్ సరఫరా, విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు 43 కోట్ల రూపాయలతో జరుగుతున్న పనులను సీఎంకి ఆయన వివరించారు. అక్టోబర్ నెలాఖరు లోపల ఈ పనులు పూర్తవుతాయని, దీనివల్ల రూరల్ నియోజకవర్గంలో 80,000 మందికి పైగా లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే కోటమిరెడ్డి బుక్లెట్ ను ముఖ్యమంత్రికి అందజేశారు. దీనికి చంద్రన్న విద్యుత్ వెలుగుగా నామకరణం చేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యేకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంత ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయడం కోసం వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా మార్చడమే అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.